మేము మీకు సహాయం చేయడానికి వస్తున్నాము, మీకు మార్కెటింగ్ చేయడానికి వస్తున్నామనే అబద్ధపు కూటమి ప్రభుత్వం ఏదైతే అబద్ధపు మాటలు చెబుతోందో వాటిలో క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ లెటర్ లోనే వాళ్ళు పంపించిన ఆ లెటర్ లో క్లియర్ గా ఉంది మర్జ్ చేస్తున్నాము అని, విలీనం చేస్తున్నాము ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ అవుట్లెట్స్ ని అన్ని కూడా అని చెప్పడం. అది ఎంత దారుణం అంటే వైడబ్ల్యూసీఎస్ ని 1938 లో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు చేనేతల కోసం దాన్ని స్థాపించడం జరిగింది. దానికి ఇండివిజువల్ గా గ్రోత్ అయ్యేదానికి ఎన్నో ఆస్తులని ఈ రోజు కొన్ని వందల కోట్ల ఆస్తులుగా తయారైన ఆస్తులు ఈ రోజు వైడబ్ల్యూసీఎస్ కి ఆస్తులు ఉన్నాయి. ఈ రోజు ప్రాఫిట్ లో కూడా ఉంది. 16 యూనిట్స్ మన రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా 16 ఈ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఏదైతే ప్రాఫిట్ లో ఉన్నదాన్ని ఆప్కో మరి ఈ ఎమ్మెల్యే గారు మరి ఉద్దేశం ఏంటో దేవుడికి తెలియాలి. ఆయన ఈ ఆప్కోలో విలీనం చేయడానికి ఎందుకు ఈ థాట్ వచ్చిందో, ఈ ఆలోచన వచ్చిందో దేవుడికి తెలియాలి. ఎంత చక్కగా చెప్తున్నారు మేము మీకు మార్కెటింగ్ సహాయం చేస్తామని. ఈ రోజు మార్కెటింగ్ ఏ విధంగా నడుస్తుంది? ఆప్కోలో అసలు ఎంతమంది ఎల్లు కొంటున్నారు? మా దగ్గర తయారైన ప్రోడక్ట్ ని ఆప్కో తీసుకుని మార్కెట్ చేస్తానని చెప్పి ఎక్కువ రేటు వేసి ఆప్కో అమ్ముతుంది.